అలాగే మళ్ళీ మినరల్ డీలర్ లైసెన్స్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైతే శాండ్ అవైలబిలిటీ లేవో ఆ శాండ్ అవైలబిలిటీ లేని చోట ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి మినరల్ డీలర్స్ కింద మనం కొంతమంది ఐడెంటిఫై చేసి 33 చోట మినరల్ డీలర్స్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 6 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే కాకుండా పట్టా ల్యాండ్స్ అధ్యక్ష 240 పట్టా ల్యాండ్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. 100 ఆల్రెడీ కొద్ది పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. మిగతా కూడా ఇచ్చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా డిఎల్ఎస్సి ఫైనల్ గా కన్ఫర్మ్ చేస్తారు అధ్యక్ష. ఇంకేదైనా పర్మిషన్స్ కొద్దిగా పెండింగ్ ఉన్నాయి కూడా ఇమీడియట్ గా ఇవ్వడానికి చేస్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజలకి ఎంత పారదర్శకంగా చేయాలనే దానికోసం ఆలోచిస్తూ ప్రజలకి ఎంత తక్కువకి చేయడానికి. ఎందుకంటే వాళ్ళ కేవలం ట్రాన్స్పోర్ట్ అండ్ ఓన్లీ వాళ్ళు కట్టుకోవాల్సింది లోడింగ్ ఛార్జెస్. ఈ రకంగా మరి మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష. ఏదైతే ఇవాళ వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి ఇసుక మీద ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఆనాటి మైనింగ్ వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. దీంతో పాటు భవిష్యత్ తరాలకి ఇబ్బంది రాకుండా శాండ్ అందించే కార్యక్రమాలకి అన్ని చర్యలు తీసుకున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కొత్తపేట కానీ ఇలాంటి ఎక్కడన్నా ఉన్నా కూడా కొన్ని ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి, కంప్లైంట్లు వస్తున్నాయి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మీద కొన్ని మేము బుక్ చేయడం జరిగింది. ఆ కేసులు రిజిస్టర్ చేసి ఫైన్ కూడా కట్టించుకోవడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఇప్పటికి 810 వెహికల్స్ సీజ్ చేశాం అధ్యక్ష. అట్లాగే నెంబర్ ఆఫ్ కేసు ఫైల్ 369 ఫైల్ చేశాం అధ్యక్ష. అలాగే 1,87,31,025 రూపాయలు ఫైన్ కింద కూడా వాళ్ళకి కలెక్ట్ చేయడం జరుగుతుంది.